మహాప్రసాదంలో మహాపాపం చేసి అడ్డంగా దొరికిపోయిన దొంగల ముఠాల సభ్యుడైన బాలాజీ సిట్టు ఉచ్చు బిగిస్తుండటంతో 20 రోజులు సెలవు పెట్టి పారిపోవడాన్ని విశ్లేషించడానికి మనతో పడున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి ఎందుకు పారిపోయాడు అనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మ గారు, మన వీక్షకులకు కూడా. మహాప్రసాదంలో మహాపాపం చేసిన దొంగల ముఠాల సభ్యుడైన చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీ సెలవు పెట్టి పారిపోవడాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇది బ్రహ్మగారు మీరు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నెయ్యి పేరుతో కెమికల్ కాక్టైల్ కొని 250 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయటమే కాకుండా శ్రీవారి సేవల్లో అపచారం, భక్తుల మనోభావాల్ని ఘోరంగా దెబ్బతీయటం, కోట్లాది మంది భక్తులు, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్న ఈ సమయంలో ఇందులో ముఖ్య సూత్రధారిగా ఉన్న వ్యక్తి అంటే కొనుగోలు అంశంలో అంటే టీటీడీ పెట్టే ప్రతి పైసా ఈయన అనుమతి లేకుండా జరగదు. అదే కాకుండా ఈయన ఈ కొనుగోలు కమిటీలో కూడా సభ్యుడు. తర్వాత ఈ నిబంధనల్ని సడలించడంలో కూడా నోట్ ఫైల్ మూవ్ చేసిన వ్యక్తే ఈ ఓ బాలాజీ. ఈయన ఎఫ్ఏ అండ్ సిఏఓ అంటారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ అని కూడా అనుకోవాలి మనం. అంటే ముఖ్య గణాంక అధికారి అండ్ తర్వాత చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్. ఈ ఓ బాలాజీ కొన్ని దశాబ్దాలుగా తిరుమల దేవస్థానంలో ఇదే పాత్ర పోషిస్తున్నాడు. ఈయన ఎంత కీలకం అంటే అసలు ఈయన కనుసన్నల్లోనే మొత్తం ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా జరుగుతాయి. వేతనాలు ఇవ్వటం కానివ్వండి, తర్వాత వేతనాలు పెంచడం కానివ్వండి, కొనుగోలు కానివ్వండి, ఇవి బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ఏ బ్యాంకుల్లో ఎక్కడ ఎట్లా చేయాలి అనే ఆర్థిక వ్యవహారాలన్నీ ఈయన కనుసన్నల్లో జరుగుతాయి అనేది అందరికీ తెలుసు. ఈయన ఎంత కీలకం అంటే ఈవోలు, కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న అధికారులు కూడా ఈయన సలహా సంప్రదింపుల మేరకే పనిచేస్తారనే పేరుంది. అంటే వాళ్ళకన్నా కూడా ఈయనకి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్కువ గ్రిప్ ఉండటంతో వాళ్ళ ఎవరి మాట వినకుండా ఆయన ఏదైతే చేయదలుచుకున్నాడో అదే చేస్తాడు. ఇప్పుడు ఇది యాదృచ్ఛికంగా జరగల ఈ సడలింపు అనేది. నియమ నిబంధనలు గత కొంతకాలంగా కొన్ని దశాబ్దాల క్రితమే ఫిక్స్ చేశారు. నెయ్యి సరఫరాదారులకి కావాల్సిన క్వాలిఫికేషన్స్, వాళ్ళకి ఏమేమి అర్హతలు ఉండాలి, ముందు వాళ్ళకి పాడి సేకరణ వ్యవస్థ ఉండాలి, పాల పరిశ్రమ ఉండాలి. తర్వాత గతంలో కూడా ఇలాంటి పెద్ద సంస్థలకి స్వచ్ఛమైన నెయ్యి పెద్ద మొత్తాల్లో సరఫరా చేసిన అనుభవం ఉండాలి, ఆ సర్టిఫికెట్లు ఉండాలి, తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఉండాలి. అట్లా ఇన్ని నిబంధనలు ఉంటాయి. అంటే వాళ్ళ టర్న్ ఓవర్ కూడా వీళ్ళ టెండర్కి తగిన స్థాయిలో ఉందా లేదా, లేకపోతే ఎక్కడో బోర్డు పెట్టుకుని లేకపోతే ఒక బ్రీఫ్ కేస్ కంపెనీ అనేది తెలుసుకోవటం కోసం ఆ నిబంధనలు సడలించడానికి పునాది వేసిన వ్యక్తి ఈయన. కాబట్టి ఈయన ఈ టైంలో తర్వాత సిట్టు ఉచ్చు బిగిచ్చేసింది ఏ అధికారుల్ని, ముఖ్యంగా ఈయన మీద కూడా చర్య తీసుకోవాలి, ఈయన చాలా కీలకం అని సిఫార్సు చేసింది ప్రభుత్వానికి. ముగ్గురు మీద సిఫార్సు చేసింది అధికారుల మీద, అందులో ఈయన ఒకడు. అలాంటప్పుడు ఈయన ఈ సిట్టు కనుక ఈ దర్యాప్తు టైంలో పక్కకు జరిగితే తర్వాత మళ్ళీ అంత ఫోకస్గా రాదు కదండి ఇష్యూ. కాబట్టి ఈ టైంలో నేను టీటీడీ సేవలో ఉండే కన్నా ఒక 20 రోజులు అనారోగ్యమనో మరో పనో అనో చెప్పి పక్కకు జరిగితే కొంత వెళ్ళిపోద్ది ఉధృతి, ఆ తర్వాత రావచ్చు, తర్వాత మిగిలిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారో చూసి దాన్ని బట్టి తన బాణి మార్చుకోవచ్చు అనే ఉద్దేశం మీద తను సెలవు పెడితే నిన్నగాక మొన్న ఆయన ముద్దాడ రవిచంద్ర కొత్త ఈవోగా వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. మరి ఆయనకి ఇది పూర్తిగా తెలుసా, వ్యవహారం తెలీదు. అంత పెద్ద కీలకమైన ఉద్యోగి, అందులో అకౌంట్స్కి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు సిట్టు దర్యాప్తు ముమ్మరం అయ్యి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలండి, వీళ్ళ మీద దృష్టి పెట్టండి అని చెప్పిన టైంలో ఆయన లీవ్ పెట్టినప్పుడు ఈయన మౌఖిక ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు. నిజంగా మౌఖిక ఆదేశాలు కూడా ఇవ్వటం కూడా తప్పే. ఎందుకంటే ఈయన వాళ్ళ పిఏల్ని ఇతర డిపార్ట్మెంట్లని కన్సల్ట్ చేసిన తర్వాత ఆయన పాత్ర ఏమైనా ఉందా, ఆయన మీద ఏమన్నా ఛార్జ్ షీట్ ఫైల్ అయిందా, తర్వాత గవర్నమెంట్కి సిఫార్సు చేసిన వాళ్ళ పేర్లలో ఈ అధికారి పేరుందా చూసుకోవాలి. తర్వాత డిప్యూటీ ఈవోనన్నా అడగాలి, ఏంటి ఇలా వచ్చి రాగానే ఎవరు పడితే వాళ్ళు వచ్చి అడగంగానే వరాలు ఇవ్వకూడదు కదండి. అంటే మౌఖిక ఆదేశాలు అంటున్నారు. కీలకమైన స్థానంలో ఉన్న బాలాజీ టీటీడీలో జరిగిన దోపిడీలో ప్రతి పైసాలో భాగస్తుడు. అవును, ఈ మహాపాపంలో ప్రధాన భాగస్తుడు. ఆయన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. మౌఖిక ఆదేశం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తా ఉంది. అవును, నేను కూడా అది నమ్మట్లేదు. ఎందుకంటే కొత్తగా వచ్చిన అంత తెలియకుండా వచ్చి రాగానే టక్మని ఒక వరం ఇచ్చేస్తారని అయితే నేను కూడా అనుకోను. ఎందుకంటే
సహజంగా ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో కీలకంగా దర్యాప్తు జరుగుతుంది, అందులో అకౌంట్స్కి సంబంధించిన అంత ఉన్నతాధికారి వచ్చి రాగానే ఈవో గారి దగ్గరికి వెళ్ళి సార్ నేను 20 రోజులు సెలవు పెడుతున్నానంటే కనీసం డిప్యూటీ ఈవోని ముందు పిలిపించుకుని ఆయనకి ఫార్వర్డ్ చేసి అసలు ఏంటి ఇతను లీవ్ మీద వెళ్తానంటున్నాడు, అసలు ఈయన మీద ఉన్నటువంటి విషయాలు ఏంటనేది అడుగుతారు. అడిగి మౌఖికంగా కూడా చెప్పరు, మీరు కీలకమైన వ్యక్తి కాబట్టి నేను కూడా ఇవ్వలేను, పాలక మండలికి రిఫర్ చేద్దాము అని పెండింగ్ లో పెడతారు. అంతే అంతే తప్ప సడన్ గా వచ్చి రాగానే వరాల జల్లు కుర్రపిస్తలు కదండి. అందులో ఈ ఐఏఎస్ ఆఫీసర్ కొత్తగా వచ్చారు, ఇక్కడ పరిస్థితులన్నీ తెలిసినప్పుడు ఇంత డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు అంత ఈజీగా ఇస్తారని నేను కూడా అనుకోను. ఒకవేళ కనుక అట్లా ఇచ్చి ఉంటే, ఒకవేళ కనుక ఆయన ఉద్యోగం ఈ 20 రోజులు రిలీవ్ కనుక అయ్యి ఉంటే ఖచ్చితంగా అది ఒక లోపం అనే చెప్పాలి. పరిపాలనా విభాగంలో ఒక సడలింపు జరిగింది అంటే చూసి చూడకుండా చాలా ఉదారంగా వ్యవహరించారు. ఉదారంగా వ్యవహరించడం కూడా తప్పే, ఎందుకంటే ఆ కుంభకోణంలో ఒక సూత్రధారిని ఆ విధంగా 20 రోజుల పాటు వదిలేస్తే ఇప్పుడు సిట్ వచ్చి పిలిపించింది అనుకోండి, వాళ్ళు ఏం చెబుతారు, లేరు సెలవులో ఉన్నాడు, సెలవులో ఉండటం కూడా మెడికల్ లీవ్ అనుకోండి, సిట్ కూడా ఏం చేయలేదు కదా, అతను అనారోగ్య కారణాలతోనే సెలవు అని కూడా ప్రాక్టీస్. అదే అన్నా మెడికల్ లీవ్ కి ఏదైనా సర్టిఫికేట్ తేవచ్చు, 20 రోజులకి ఆపరేషన్ అయితే చెయ్యక్కర్లా, ఏదో ట్రీట్మెంట్ అని చెబుతారు, తప్పించుకుని వస్తాడు మెడికల్ సర్టిఫికేట్ తో వచ్చి అక్కడ పెడితే సిట్ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. అట్లాంటి వాటిని లోపాలని ఉంచకూడదండి. ఇప్పుడు టీటీడీలో ఇంత జరిగిన తర్వాత కూడా మరి అంత కీలకమైన అధికారి ఇంత నిందితుడిగా ముద్దాయిగా ఈ కుంభకోణంలో ఉండి ప్రభుత్వంకి సిఫార్సు కూడా చేసింది సిట్. అట్లాంటప్పుడు మరి గవర్నమెంట్ అంటే పాలనా విభాగం వాళ్ళు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఆ దోపిడీలో భాగస్వామైన బాలాజీ కాలయాపన కోసం విదేశాలకు పారిపోయినా చెప్పలేము, అనుమానం లేదు. అవును, అది కూడా ట్రీట్మెంట్లో పార్ట్. నేనేదో వెళ్ళేటప్పటికి అక్కడ అనారోగ్యం వచ్చిందని చెప్తే ఏం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు గారిని ఐపీఎస్ ఆఫీసరు అమెరికాలో ఉండి ఎంత కాలం జాప్యం చేశాడంటే ఫోన్ ట్యాపింగ్ కేసు 1 year 1.5 years దాని మూలం సాగదీశారు. దాంతో ఆ విచారణ అధికారులు కూడా ఏమీ చేయలేక డైల్యూట్ అయిపోద్దండి కేసు. జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్. ఆ మేరకి వాళ్ళకి ఉపశమనం దొరికినట్టే కదా. తర్వాత ప్రజల్లో ఇంత కీలకంగా ప్రజల దృష్టి అంతా కూడా ఇప్పుడు దీని మీద ఉంది, ప్రభుత్వ దృష్టి కూడా ఉంది. తర్వాత ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఈ కుంభకోణం బయటపడిన తర్వాత మీడియాలో ప్రసారాలు జరిగి ఆ రుజువులు బయటకు వచ్చిన తర్వాత అనేక మంది పశ్చాత్తాపడుతున్నారు. ఈ ప్రసాదాన్ని మనం స్వీకరించాము, మనం కూడా అపవిత్రులం అయ్యాము అంటే. ఇప్పుడు శ్రీవారి భక్తులు అనేవాళ్ళు వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటారు. ఎక్కువ వెజిటేరియన్స్ ఉండే అవకాశం ఉంది. అయినా పవిత్ర భావంతో తిన్నదాంట్లో ఇలాంటి కొవ్వులు కలిసినాయి అన్న ఆవేదన ఉన్న పరిస్థితుల్లో ఇంత కీలకమైన వ్యక్తిని 20 రోజుల పాటు మెడికల్ గ్రౌండ్స్ మీద వదలటం అనేది ఒక రకంగా పాలనా విభాగం ఇంకా అలర్ట్ అవ్వలేదా? ఇప్పుడు సిట్ వాళ్ళు నివేదిక ఇచ్చి సిఫార్సు చేసిన తర్వాత అయినా కూడా ఇప్పుడు అది రెడ్ దీంట్లో ఉన్నట్టే కదండి. అవును, ఇప్పుడు ఒక రకంగా రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తారు చూడండి. తర్వాత ఈ ఫ్లై కాకుండా వీళ్ళకి ఇమిగ్రేషన్ వాళ్ళకి గనక ఇది ఇస్తారు కదా, రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసినట్టు లేదు సిట్. చేసి ఉండాల్సింది. ఇప్పుడు మీరు అన్న తర్వాత ఇప్పుడు ఇతను విదేశాలకు వెళ్ళటానికి ఇతని మీద ఏమి ఆంక్షలు లేనట్టే అనిపిస్తుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళినా సిక్ అయ్యానంటే కూడా ఎవడేం చేయలేడు. ఇక్కడ ప్రధానంగా అనుమానం వచ్చే అంశం ఏంటంటే సార్, సిట్ అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది కోర్టులో, ఇంకో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది, చేయొచ్చు చేయకపోవచ్చు. ప్రభుత్వం ఏమో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ వేసింది, ఆ కమిటీ ఇంకా అనౌన్స్ చేసినట్టు లేదు. ఇప్పుడు సెలవు పెట్టి వెళ్ళిపోవడాన్ని తీవ్రంగా అనుమానిస్తున్నారు భక్తులు. అంటే ఈ కాలయాపన చేయడానికి, పారిపోవడానికి ఇలాంటి ప్రయత్నం చేశాడు, ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే అతనికి దొరికే అవకాశం లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? ఖచ్చితంగా అండి. గతంలో ఇలాంటి సంఘటనలు మనం చూసాం కదా. ఇంతకుముందు కూడా ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఆయన ఐపీఎస్ అధికారి, ఆ డీజీ క్యాడర్ ఆల్మోస్ట్ అలాంటి అధికారి ఆ కీలకమైనటువంటి దర్యాప్తులో సహకరించకుండా అనేక సార్లు తన మెడికల్లో పరిస్థితి బాగాలేదని చెప్పి అమెరికా నుంచి తప్పించుకుని ఇక కాంట్ పొజిషన్లో మాత్రమే కదా వచ్చింది. అప్పటికి జరగాల్సిన ఆలస్యం అయితే జరిగిందా లేదు. అట్లాగే ఈ కేసులో కూడా మరి కొత్తగా వచ్చిన ఈవో గారు అంత వెంటనే వచ్చిన ప్రతిపాదనని ఆమోదించడం అంటే ఐఏఎస్లో అయితే సహజంగా చేయరు, ఎట్టి పరిస్థితుల్లో చేయరు. ఎందుకంటే వాళ్ళు
ముందు వెనక ఆలోచిస్తారు. మరి నిజంగా జరిగిందా, లేకపోతే ఆయనే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా మౌఖికంగా నాకు చెప్పేశాడని తప్పించుకెళ్ళిపోయాడా? ఒకవేళ కనుక అట్లా మౌఖికంగా తప్పించుకుని అంటే రిటర్న్గా ఆయన్ని రిలీవ్ చేసినట్టు ఆర్డర్ లేకపోతే కనుక మళ్ళీ డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవాలి, కేసు కూడా బుక్ చేయాలి. వితౌట్ పర్మిషన్ లేకుండా ఆబ్సెంట్ అయినందుకు మళ్ళీ ఇంకో కేసు చేసే అవసరమైతే ఆయన్ని ఎమర్జెన్సీగా కాల్ఫర్ చేయాలి. తర్వాత మెడికల్ గ్రౌండ్స్ మీద వెళ్ళాడు కాబట్టి మెడికల్ బోర్డు ముందు కూడా హాజరవ్వమని చెప్పాలి. ఒక తప్పుడు రిపోర్ట్తో కనుక వెళ్తే మెడికల్ బోర్డు ఎగ్జామిన్ చేస్తుంది. చేసి ఏమీ లేదు ఇతను తప్పుడు పెట్టి కారణాలతో వెళ్ళాడని జాయిన్ అవ్వమని చెప్తారు, సిట్ ముందు హాజరవ్వమంటారు. మీరు అన్నట్టు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 1 man కమిటీ వేస్తున్నారు. మరి 1 man కమిటీ వచ్చినప్పుడు ఇలాంటి కీలకమైన వ్యక్తి లేకపోతే వాళ్ళు ఎవరిని అడుగుతారండి? అవును, అతను ఈ కుంభకోణంలో సూత్రధారిగా ఉన్నాడు. తర్వాత ఫైనాన్షియల్ కంట్రోల్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, మెయిన్ పర్సన్. కాబట్టి ఖచ్చితంగా ఇది అనుమానాస్పదమే. ప్రజలు అనుమానాలు పడుతున్న దాంట్లో తప్పేం లేదు. ఎవరికి ఛార్జ్ కూడా బదలాయించినట్టు కూడా లేదు. అక్కడ కొత్తగా ఎవరిని పెట్టినట్టు లేరండి. ఎవరో ఒకళ్ళు 20 రోజులు ఉండాలి కదా. మరి పెట్టిన తర్వాత బదలాయించి వెళ్ళాలి కదా సెలవు అనేది. అవును, 20 రోజులు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎవరో ఒక ఇన్ఛార్జిని పెట్టి ఆ బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళాలి. మరి అది కూడా జరిగినట్టయితే లేదు. బోర్డు దృష్టి కూడా ఆ విషయం వెళ్ళినట్లేదు. బోర్డు కూడా ఎక్కడ ఏ ప్రకటన చేయలే. అవునండి, ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన ఈవో అని అడుగుతారు, అసలు మీ దగ్గరికి వచ్చాడా, వస్తే మీరేం చెప్పారు, రిటర్న్గా ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా, అతను ఇచ్చిన రిక్విజిషన్ ఏంటి, అసలు లీవ్ లెటర్ ఎలా ఇచ్చాడు. ఒకవేళ కనుక మెడికల్ గ్రౌండ్సే కనుక అయితే నువ్వు ఇంత కీలక టైంలో వెళ్తున్నావు కాబట్టి నిన్ను మెడికల్ బోర్డుకి రిఫర్ చేస్తాము, వాళ్ళు రికమెండ్ చేస్తే మాత్రమే నీకు లీవ్ శాంక్షన్ అవుద్దని చెప్పాలి. ఈ పరిస్థితుల్లో సిట్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉందా, లేదంటే ప్రభుత్వాన్ని రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయవచ్చా? నేను అనుకోవటం సిట్టే చేయాలండి. ఎందుకంటే అది పోలీసుల అధికారులకు సంబంధించిన అంశం. వాళ్ళు అన్ని ఎయిర్పోర్ట్లకి, సీపోర్ట్లకి, ఇమిగ్రేషన్కి వాళ్ళకి రాస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళ ద్వారా వెళ్ళినప్పుడు మాత్రమే ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా వాళ్ళ ఇదిలో పెడతారు పరిశీలనలో. నేను గవర్నమెంట్ చేయదండి, టీటీడీ కూడా పర్సనల్గా చేయలేదు. ప్రభుత్వం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేసే సమయంలో ప్రకటన చేసిన తర్వాత ఇంకా నియమించక ముందే కావాలనే చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీని సెలవు పెట్టించి రాష్ట్రం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు జగన్ రెడ్డి ముఠా అంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.